రామాయణం. ఈ పేరు వినగారే మనకు గుర్తొచ్చేది ధర్మం. ఆ ధర్మం కోసం శ్రీరాముడు చేసిన ప్రయాణమేంటో, ఆ ప్రయాణంలో ఎదురైన అద్భుత ఘట్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఒక రాజు, అందులోనూ కాబోయే చక్రవర్తి, కేవలం ఒక మాట కోసం తన రాజ్యాన్ని వదులుకుంటాడా? ఇది నమ్మశక్యంగా ఉందా? కాని ఇక్కడే మొదలవుతుంది మన కథ. ఈ ప్రశ్నలోనే అసలు రహస్యం దాగి ఉంది. మన కథానాయకుడు ఎవరో కాదు, అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు. అంటే సద్గుణాలకు, ధర్మానికి నిలువుటద్దంలాంటివాడు. దశరథ మహారాజుగారి పెద్ద కొడుకు. అంటే సహజంగానే సింహాసనానికి వారసుడు ఆయనే. సరే, ఇక్కడ్నుంచే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. చూసారా, ఒకే ఒక్క వాగ్దానం మొత్తం రాజ్య భవిష్యత్తునే ఎలా తలక్రిందులు చేసిందో మనమెప్పుడు చూడబోతున్నాం. అయోధ్య నగరం మొత్తం పండగలా ఉంది. ఎక్కడ చూసినా సంబరాలే. ఎందుకంటే వాళ్ల ప్రియతమ రాకుమారుడు రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది. కాని విధి వేరేలా తలచింది. ఎప్పుడో గతం నుంచి వచ్చిన ఒక పాత వాగ్దానం వాళ్ళ అందరి భవిష్యత్తుని మార్చేయడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా అంతా సవ్యంగా ఉంది అనుకున్న టైంలో కైకేయి రంగంలోకి దిగింది. దశరథుడు ఎప్పుడో తనకిచ్చిన 2 వరాలని ఇప్పుడు కోరుకుంది. అవేంటంటే, మొదటిది రాముణ్ణి 14 సంవత్సరాలు అడవులకు పంపాలి. ఇక రెండవది తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. అంతే, ఈ 2 కోరికలతో అయోధ్య తలరాతే మారిపోయింది. ఇక్కడే మనకు రాముడి గొప్పతనమేంటో అర్థమవుతుంది. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. తండ్రి మాట నిలబెట్టడం కోసం తన విధిని చిరునవ్వుతో స్వీకరించాడు. ఊహించండి, రాజ్యాన్ని వదిలి అడవులకు బయల్దేరాడు. ఆయనొక్కడే కాదు, ఆయనతో పాటు ధర్మపత్ని సీత, సోదరుడు లక్ష్మణుడు కూడా నీడలా ఆయనననుసరించారు. సరే, వాళ్ల అరణ్యవాసం మొదలైంది. అంతా ప్రశాంతంగానే ఉంది అనుకుంటున్న టైంలోనే వాళ్లకోసం విధి ఇంకో పెద్ద పరీక్షను సిద్ధం చేసి పెట్టింది. ఆ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉందని వాళ్ళు ఊహించలేకపోయారు. ఇక్కడే కథ మొత్తం మారిపోతుంది. లంకాధిపతి రావణుడు ఒక మాయతో సీతాదేవిని అపహరించుకుపోతాడు. ఇది కేవలం రాముడి జీవితంలోనే కాదు, మొత్తం రామాయణ కథాగమనంలోనే అత్యంత విషాదకరమైన, కీలకమైన మలుపు. కాని ఇంత పెద్ద కష్టంలో కూడా ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. సీతను వెతుకుతూ సాగే ఈ ప్రయాణం ఊహించని స్నేహాలకు, గొప్ప పొత్తులకు దారితీస్తుంది. సీతమ్మ ఎక్కడుందో తెలియక దుఃఖంలో మునిగిపోయిన రాముడు, లక్ష్మణుడు అడవి మొత్తం వెతుకుతారు. అలా వెతుకుతూ వాళ్లు కిష్కింధ రాజ్యానికి చేరుకుంటారు. ఇక్కడే వాళ్లకు వానరరాజు సుగ్రీవుడు, ఇంకా ఈ కథ గతిని మార్చేబోయే ఒక మహాభక్తుడు హనుమంతుడు తారసపడతారు. సరే, మైత్రి కుదిరింది. కాని వాళ్ల ముందున్న సవాలు చిన్నది కాదు, ఒక మహాసముద్రం. సీతమ్మెక్కడుంది? సముద్రం మధ్యలో ఉన్న లంక అనే ద్వీపంలో. మరి ఆ మహాసముద్రాన్ని దాటడమెలా? ఇది నిజంగా అసాధ్యమనిపించే పనే కదా. కాని అసాధ్యం అనుకున్న చోటే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది నిజంగా ఒక దృశ్య కావ్యంలాంటిది. అంతూలేని శక్తి, అచంచలమైన భక్తి, బలమైన సంకల్పం, ఇవన్నీ కలిస్తే జరిగే ఒక మహాకార్యం. ఆ శక్తిమంతుడో మెరెవరో కాదు, హనుమంతుడు. తన అపారమైన బలంతో, రామభక్తితో ఆ మహాసముద్రాన్ని ఒకే ఒక లంఘంలో దాటేశాడు. ఇది కేవలం కండబలం కాదు, భక్తిలో ఉన్న బలం. ఆయన లంకకు చేరి సీతమ్మ జాడ కనిపెట్టడంతో కథలో మళ్లీ కొత్త ఆశ చిగురించింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇది కేవలం సీతను విడిపించడం కోసం జరిగిన యుద్ధం మాత్రమే కాదు, ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం. ఈ యుద్ధం కూడా దశలవారీగా జరిగింది. చూడండి, మొదట వానర సైన్యం కలిసికట్టుగా సముద్రం మీద ఏకంగా ఒక వారధినే నిర్మించింది. అదొక అద్భుతం. ఆ తర్వాత లంకపై దండయాత్ర మొదలైంది. చివరగా ఆ భీకర యుద్ధంలో రాముడు రావణుడిని సంహరించి సీతమ్మకు విముక్తిని ప్రసాదించాడు. యుద్ధం ముగిసింది, అధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచింది. ఇక రాముడి విజయయాత్ర, ఆయన స్థాపించిన ఆ ఆదర్శ రాజ్యం, దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సరిగ్గా 14 ఏళ్ల అరణ్యవాసం పూర్తయ్యేసరికి రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఇక అయోధ్య ప్రజల ఆనందానికి అవధులే లేవు. వాళ్ల రాజు తిరిగొచ్చాడు.
ఎంతో వైభవంగా రాముడి పట్టాభిషేకం జరిగింది. చివరకు ఆయన అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాముడి పాలన చరిత్రలో నిలిచిపోయింది. దాన్ని రామరాజ్యం అంటారు. అంటే కేవలం ఒక రాజ్యం కాదు, ఒక ఆదర్శవంతమైన పాలన అన్నమాట. అక్కడ శాంతి, సౌభాగ్యం, న్యాయం వెల్లివిరిసై ప్రజలందరూ ఏ లోటూ లేకుండా సంతోషంగా జీవించారు. చివరగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. వేల సంవత్సరాల క్రితం నాటి ఆ రామరాజ్యం, ఆ ఆదర్శ పాలన నేటి మన ఆధునిక సమాజానికి ఎలాంటి పాఠ